ఓకేనా. ఇప్పుడు ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ కెపాసిటర్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్యాసివ్ కాంపోనెంట్. ఓకేనా. కెపాసిటర్ అంటే ఏమొస్తుందండి, ప్యాసివ్ కాంపోనెంట్ అనమాట. ఓకేనా. ప్యాసివ్ కాంపోనెంట్ అంటే ఏంటి, విచ్ కాంపోనెంట్ షుడ్ బి అబ్జర్వ్ ద ఎనర్జీ అండ్ టేక్ ద ఎనర్జీ, dissipate the energy. This is called as it is passive component. Okay na. Another important passive component is capacitor. Capacitor గురించి చెప్పుకుందామండి ఇప్పుడు. ఓకే, కెపాసిటర్ అంటే ఏంటి అసలు, ఇట్ ఈస్ అనే ప్యాసివ్ కాంపోనెంట్. ఓకే, కెపాసిటర్ అంటే ఏంటిది, ఒక ప్యాసివ్ కాంపోనెంట్. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. అర్థమవుతుందండి, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఉపయోగిస్తాము. ఓకే, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ కాంపోనెంట్. ఇది ఏం చేస్తుందంటే టేక్ ద ఎనర్జీ అండ్ స్టోర్ ద ఎనర్జీ ఫ్రమ్ ది అదర్ సోర్సెస్. వేరే సోర్సెస్ ఇచ్చినటువంటి ఎనర్జీని తీసుకుంటుంది, తీసుకుని ఏం చేస్తుంది, అది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫార్మాట్. కెపాసిటర్ అనేది ఫస్ట్ పాయింట్ కెపాసిటర్ వచ్చేసి ఏంటిదండి, ప్యాసివ్ కాంపోనెంట్. Is one of the passive component. It is used in the different electronic and electrical circuits. దీన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో ఉపయోగిస్తారండి. టు స్టోర్ ది, దేని స్టోర్ చేసుకోవడానికి, టు స్టోర్ ది ఎనర్జీ. ఓకేనా, టు స్టోర్ ది ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారండి, విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది అదర్ సోర్సెస్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ పర్పస్. ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ పర్పస్ కోసం సర్క్యూట్స్లో అనేది కెపాసిటర్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకేనా, దీస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద కెపాసిటర్. ఓకేనా, అసలు కెపాసిటర్ని ఎలా తయారు చేస్తారు, అంటే కెపాసిటర్ ఈస్ కన్సిస్ట్ విత్ 2 terminals. Okay, and another one is the 2 terminals can be separated by the simple insulating metal that is called as dielectric. Okay, ఎలా తయారు చేస్తారంటే కెపాసిటర్ని 2 plates ఉంటాయండి, 2 parallel plates. ఓకేనా, 2 parallel plates ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి parallel plates. This is the one parallel plate, this is the another parallel plate. ఈ రెండింటి parallel plate లో మిడిల్ ఏం చేస్తారనంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ పెడతారండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ లో ఏం ప్లేస్ చేస్తారంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ ప్లేస్ చేస్తారు. దట్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ ఇస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఓకేనా, నాకు కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ రెసిస్టర్ కానీ ఎన్ని టెర్మినల్స్ ఉంటాయంటే 3 terminals ఉంటాయండి. ఓకేనా, అలాగే సేమ్ 2 terminals ఉంటాయండి. సారీ 2 terminals ఉంటాయి. ఫస్ట్ టెర్మినల్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఫస్ట్ parallel plate and second terminal is taken from the second parallel plate. 2 parallel plates are called as conducting plates. ఓకేనా, ఈ 2 parallel plates కూడా ఏం పాస్ అవుతుందంటే కరెంట్ అనేది పాస్ అవుతుందండి. మన కెపాసిటీని ఎలా తయారు చేస్తారంటే ఒక రేకు ముక్క లాంటిది. ఓకేనా, ఒక స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగులర్ షేప్లో కానీ సర్కిల్ షేప్లో కానీ ఒక 2 రేకు ముక్కలు, 2 ఐరన్ ప్లేట్ పీసెస్ని తీసుకొని, ఇది ఒక ఐరన్ ప్లేట్ అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ఐరన్ ప్లేట్, దిస్ ఇస్ ఐరన్ ప్లేట్. రెండింటిని ఇలా నిలువుగా నుంచోబెడతారండి. దిస్ ద 2 parallel plates ఆర్ ప్లేస్డ్ ఇన్ బోత్ ఈచ్ అదర్. ఓకేనా, ఫేస్ టు ఈచ్ అదర్ ప్లేస్ చేసిన తర్వాత ఈ మిడిల్లో గ్యాప్ ఉండదు చూసారా, దిస్ కాల్డ్ యాజ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఇట్ యాక్ట్ యాజ్ ది ఇన్సులేటర్. ఓకేనా, చూద్దాం. ఓకేనా, దిస్ ద 1 parallel plate and this the another parallel plate. The first terminal is taken from the first parallel plate 1. Next parallel plate 2. Okay, the first terminal is taken from the parallel plate 1, that is called as A. Next terminal is taken from the parallel plate 2, that is called as B terminal. మరి మిడిల్ లో ఉన్నటువంటి స్పేస్ ఏంటి, this is called as dielectric material. ఓకేనండి, దిస్ నేమ్ అన్నాము డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. ఓకేనా, ఈ ప్యారలల్ ప్లేట్స్ మిడిల్ లో ఉన్నటువంటి దాన్ని మెటీరియల్ ఏమన్నా డైఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నాము. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఇన్సులేటర్. ఓకేనా, యాక్ట్ యాజ్ ఇన్సులేటర్.
ఈ ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఈ ప్యారల్ ప్లేట్ 1 ప్యారల్ ప్లేట్ 2 ఇలా ఏం చేస్తారు, అడ్డంగా నిలబెడతారు నిలువుగా. ప్లేట్ 1 అండ్ ప్లేట్ 2 ఆర్ మేడ్ విత్ మెటల్. ఓకేనా, ఒక మెటల్తో కానీ అల్యూమినియంతో కానీ కండక్టింగ్ ప్లేట్తో తయారు చేస్తారండి, కండక్టింగ్ మెటీరియల్తో. అండ్ ద గ్యాప్ బిట్వీన్ ద టూ ప్యారల్ ప్లేట్స్ ఆర్ మేడ్ విత్ దేంతో డైరెక్ట్ మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ ఇన్సులేటర్. ఇక్కడ ఇన్సులేటర్ వచ్చేసి ఏంటండి, ఇన్సులేటర్స్ వచ్చేసి ఏముంటాయంటే ఓకేనా, సెరామిక్ అండి, సెరామిక్ ఇన్సులేటింగ్ మెటీరియల్, సెరామిక్, మైకా, ప్లాస్టిక్, ఓకేనా, గ్లాస్, ఎయిర్, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి పాలిస్టరీన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టింగ్ మెటీరియల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది insulating materials. Depending upon the insulating materials, depending upon the dielectric materials, they are divided into 10 different types: ceramic capacitor, mica capacitor, plastic capacitor, glass capacitor, air capacitor, polystyrene capacitor. దీని మొత్తం ఎన్ని ప్లేట్స్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద 2 parallel plates are connected. నెక్స్ట్ parallel plates మిడిల్ లో ఉన్న దాన్ని ఏమన్నామండి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ అని అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది కెపాసిటర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమవుతుంది అంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సింబల్ అండి. ఓకేనా, సింబల్, అసలు కెపాసిటర్ సింబల్ అలా ఉంటుంది అనేది మనం చూద్దాం. కెపాసిటర్ సింబల్ ఎలా ఉంటుంది, అంటే దిస్ ద కెపాసిటర్ సింబల్ లైక్ ఏ 2 parallel plates, ది ఏ అండ్ బి కెపాసిటర్ సింబల్ అండి. దీన్ని ఏ లెటర్ ఇండికేట్ చేసుకుంటామంటే క్యాపిటల్ సి అనే లెటర్ ఇండికేట్ చేసుకుంటామండి. కెపాసిటర్ని ఇండికేటెడ్ బై ద క్యాపిటల్ సి లెటర్. ఓకేనా, దిస్ ద కెపాసిటర్ సింబల్ లైక్ ఏ 2 parallel plates కన్స్ట్రక్షన్. ఓకేనా, దిస్ ద కెపాసిటర్ అండి. ఓకేనా, నెక్స్ట్ కెపాసిటెన్స్. దిస్ ద కెపాసిటర్ ఈస్ కాల్డ్ యాజ్ హార్డ్వేర్ కాంపోనెంట్. నెక్స్ట్ ఏంటి అంటే కెపాసిటెన్స్ అండి. కెపాసిటెన్స్. ఓకేనా, అసలు కెపాసిటెన్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ రెసిస్టర్ల గురించి మాట్లాడుకున్నాము. ద రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద రెసిస్టర్. ఓకేనా, టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక రెసిస్టర్, ఒక కండక్టర్ గుండా పాస్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అపోజ్ చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ప్రాపర్టీని ఏమన్నామంటే రెసిస్టెన్స్ అన్నాం. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద రెసిస్టర్. ఒక రెసిస్టర్ ఉన్నటువంటి న్యూమరికల్ వాల్యూ రెసిస్టెన్స్ అన్నాం. సేమ్ యాజ్ దిస్ ఎలక్ట్రిక్ కూడా ఏంటి అంటే ప్రాపర్టీ ఆఫ్ ది కెపాసిటర్. Property of capacitor. Property of the capacitor. అసలు ప్రాపర్టీ ఏంటంటే టు స్టోర్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. ఓకేనా, టు స్టోర్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. అర్థమవుతుందా, ఏం ఎనర్జీ స్టోర్ చేసుకుంటుందండి, ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ని అండ్ ప్రాపర్టీని ఏమన్నామంటే కెపాసిటెన్స్ అన్నాం. ఓకేనా, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదో దాన్ని ఏమన్నామండి కెపాసిటెన్స్ అని అన్నాము. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కెపాసిటెన్స్ టు స్టోర్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. ఎంత ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోగలదో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెపాసిటెన్స్. నెక్స్ట్ వాల్యూ, numerical value of capacitor. The numerical value of the capacitor is called as capacitance. ఒక కెపాసిటర్ ఉన్నటువంటి కెపాసిటెన్స్ ఒక వాల్యూని ఏమన్నామంటే కెపాసిటెన్స్ అని అన్నాం. ఓకేనా, ఒక కెపాసిటర్ ఉన్నటువంటి ఒక న్యూమరికల్ వాల్యూ కెపాసిటీ ఏమన్నామండి కెపాసిటెన్స్ అన్నాం. ఓకేనా, దీన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేసుకుంటామంటే క్యాపిటల్ సి అనే లెటర్తో ఇండికేట్ చేసుకుంటాం. కెపాసిటెన్స్ ఈస్ ఇండికేటెడ్ బై ఏ లెటర్తో అండి, క్యాపిటల్ సి అనే లెటర్తో ఇండికేట్ చేసుకుంటాం. మరి యూనిట్స్ వచ్చేసి ఏంటంటే ఫారెడ్స్, FARADS. యూనిట్స్ వచ్చేసి ఏంటండి, ద కెపాసిటెన్స్ షుడ్ బి మెజర్డ్ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ ఫారెడ్స్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఎఫ్. ఇక్కడ యూనిట్స్ వచ్చేసి క్యాపిటల్ ఎఫ్. బేసిక్గా మనం మెజర్ చేసుకునే యూనిట్స్ ఏంటంటే నార్మల్ ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్
1 farad. Okay, 1 farad. Next, microfarads. Microfarads. It means micro అంటే 10 మైక్రో అంటే మీనింగ్ ఏంటి MICRO మైక్రో ఫారడ్స్. ఫారడ్స్ అంటే ఎంత మైక్రో అంటే 10 power minus 6 capital F. This is the microfarads. Next, nano farads. Nano అంటే ఏంటి NaNO nano FARA farads అంటే వాల్యూ ఎంత 10 power minus 9 capital F. Next, picofarads. Picofarads అంటే ఎంత అండి picofarads ఏమవుతుంది 10 power minus 12 farads. That is the picofarads. 10 power minus 12 farads. These are the different properties of the capacitor. The property of the capacitor is called as capacitance. It can store the electrostatic energy. ఎంత electrostatic energy స్టోర్ చేసుకోగలతో దాన్ని ఏమన్నామంటారండి capacitance. Next, the numerical value of the capacitor is called as capacitance. దాన్ని ఏ లెటర్ ఇండికేట్ చేస్తామంటే క్యాపిటల్ C అనే లెటర్ ఇండికేట్ చేసుకుంటాము. దానికి యూనిట్స్ వచ్చేసి ఫారడ్స్. నార్మల్ యూనిట్స్ వచ్చేసి 1 farad, మైక్రో ఫారడ్, నానో ఫారడ్, పికో ఫారడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ద కెపాసిటర్. ఓకేనా, దీని వాల్యూ ఎలా ఇండికేట్ చేసుకుంటాను అంటే 3 మైక్రో ఫారడ్ అని 0.01 మైక్రో ఫారడ్ అని ఇలా నేను ఇండికేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 మైక్రో ఫారడ్ కావాలి, కానీ ఎలా రాసుకుంటాను అంటే ఇలా రాసుకోవడం జరుగుతుంది. దీస్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్. ఓకేనా, నెక్స్ట్ అసలు కెపాసిటెన్స్ ఫార్ములా ఏమవుతుంది అని అంటే ద కెపాసిటెన్స్ C is equal to కెపాసిటెన్స్ C is equal to capacitance C is equal to capacitance that is called as ఏమవుతుంది the property of the capacitor Q equal to ఏమవుతుంది Q equal to ఓకేనా Q equal to CV. అప్పుడు ఏమవుతుందండి కెపాసిటెన్స్ ఇక్కడ చూడండి Q equal to CV కదా ఫార్ములా. ఎంత ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ స్టోర్ చేసుకోకూడదో దాన్ని మనము కెపాసిటెన్స్ అని అన్నాం. ఇక్కడ నుంచి C is equal to ఏమవుతుందండి Q by V. ఓకేనా Q by V. ఇక్కడ C is the capacitance. Okay, next Q is the static energy, electrostatic energy. Store చేసుకున్నటువంటి stored energy is called as, that is charge. ఎంత ఎనర్జీ అయితే స్టోర్ చేసుకోవాలి that is called as Q. Next V ఉంది. V is the applied voltage. వోల్టేజ్ అప్లై చేసిన ప్రకారం ఎంత వోల్టేజ్ అయితే అప్లై చేస్తామో వోల్టేజ్ ప్రకారం ఎంత ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అయితే స్టోర్ చేసుకోగలదో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటంటే కెపాసిటెన్స్ Q equal to CV. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ప్రాపర్టీ మెయిన్ ప్రాపర్టీ హియర్ ఈస్ ఓకేనా ఇట్ డస్ నాట్ అలౌ ఎనీ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. ఇట్ డస్ నాట్ allow any sudden changes in voltage. ఇది మెయిన్. It does not allow any sudden changes in low voltage. అంటే ఏంటి వోల్టేజ్ లో ఏమన్నా చేంజెస్ వస్తే అలౌ చేస్తుంది, కానీ ఒక్కసారి పెరిగిపోయింది అనుకోండి సడన్ చేంజెస్ దాన్ని అలౌ చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను T అని తీసుకుంటున్నాను. ఇక్కడ నేనేం తీసుకుంటున్నానండి వోల్టేజ్ అని తీసుకుంటున్నాను. నాకేమవుతుంది దిస్ ద ఆంప్లిట్యూడ్, దిస్ ద టైం పీరియడ్. నాకు 0 టైం పీరియడ్ దగ్గర 0 ఆంప్లిట్యూడ్ ఉంది. నెక్స్ట్ కొంచెం టైం పీరియడ్ ఇంక్రీజ్ అయింది, ఆంప్లిట్యూడ్ కొంచెం ఇంక్రీజ్ అయింది. టైం పీరియడ్ ఇంక్రీజ్ అయింది, ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ టైం పీరియడ్ ఇంక్రీజ్ అయింది, ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయింది. ఏదేమవుతుంది ఇలా ఇంక్రీజ్ అవుతూ అవుతుంది. ఓకేనా, అంటే టైం పీరియడ్ మారుతున్న కొలది ఆంప్లిట్యూడ్ అనేది టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతున్న కొలది ఆంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ బేసిక్ ఏమైంది నాకు కొంత ఫ్లక్చువేషన్స్ వలన ఇలా లీనియర్గా ఇంక్రీజ్ అవ్వాల్సిన గ్రాఫ్ అనేది సడన్గా ఇలా పెరిగిపోయింది. అంటే ఏంటి సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర ఏమవుతుంది ఆంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అంటే టైం పీరియడ్ ఏమైనా మారుతుందా, మారట్లేదు. దిస్ కాల్డ్ యాజ్ సడన్ చేంజెస్. అంటే ఇలా సడన్ చేంజెస్ వస్తే కనుక ఎలా చేస్తుందో ఎలా చేయదు. దేనిలో సడన్ చేంజెస్ వోల్టేజ్లో కనుక ఎటువంటి సడన్ చేంజెస్ ఏమైనా వచ్చినా ఇన్పుట్ వోల్టేజ్లో అది ఎలా చేయదు అని. ఓకేనా, ఫార్ములా వస్తుంది I equal to C into dV by dt.
ఇప్పుడే కదండి మనం మాట్లాడుకున్నాం గ్రాఫ్ అనేది ఏం మాట్లాడుకున్నాం x యాక్సిస్ y యాక్సిస్ వోల్టేజ్ x యాక్సిస్ వచ్చేసి t టైంతో పాటు ఏమవుతుంది సిగ్నల్ అనేది వ్యారీ అవుతుంది ఇలా వ్యారీ అయినటువంటి సిగ్నల్ మాత్రమే అలౌ చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ సడన్ చేంజెస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ I equal to C into dV by dt ఓకే ఇక్కడ ఏమవుతుందంటేనండి I equal to current passing through the capacitor C equal to capacitance okay next dV by dt formula dV by dt అంటే ఏంటంటే the rate of change of voltage with respect to the rate of change of okay voltage the rate of change of voltage with respect to time period ఓకేనా అంటే వోల్టేజ్ అనేది ఎలా చేంజ్ అవుతుందని విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ చేంజ్ అయినప్పుడు వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది దట్ ఈస్ ద ఫార్ములా దట్ ఈస్ ఈక్వల్ టు I equal to C into dV by dt ఓకేనా దిస్ ద అదర్ ప్రాపర్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటేనండి ఓకేనా అసలు కెపాసిటర్ కి ఏం చేస్తాం కెపాసిటర్ సర్క్యూట్ లో ప్లేస్ చేసాం ఓకేనా ఒక సర్క్యూట్ లో ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఇన్పుట్ తీసుకుంటుందిగా ఇన్పుట్ తీసుకుని అది చేయాల్సినటువంటి ఫంక్షనాలిటీ చేసి అవుట్పుట్ ఇస్తుంది ఓకేనా దిస్ ఇస్ ద కెపాసిటర్ ఓకే దిస్ ఇస్ ద కెపాసిటర్ ఇక్కడ సర్క్యూట్ లో ప్లేస్ చేసినప్పుడు దిస్ ఇస్ ద ఇన్పుట్ అనుకుంటున్నాము నెక్స్ట్ దిస్ ఇస్ ద అవుట్పుట్ ఇన్పుట్ ఇస్తున్నామంటే సర్క్యూట్ లో ప్లేస్ చేసాము కెపాసిటర్ ని ప్లేస్ చేసినప్పుడు అది ఇన్పుట్ తీసుకుంటుంది ఆ ఇన్పుట్ అనేది ఎన్ని రకాలు ఇక్కడ మనకి రెండు రకాలు ఏసీ సిగ్నల్ ఒకటి నెక్స్ట్ డీసీ సిగ్నల్ ఒకటి ఏసీ సిగ్నల్ ఎలా ఉంటుందండి టైం పీరియడ్ తో పాటు దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది మారుతుంది దిస్ ఇస్ కాల్డ్ ఏసీ సిగ్నల్ నెక్స్ట్ డీసీ సిగ్నల్ అంటే ఏంటంటే డైరెక్ట్ కరెంట్ దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది టైం పీరియడ్ తో పాటు మారుతుంది అంటే మారదు దట్ ఇస్ కాల్డ్ యాస్ కాన్స్టాంట్ దట్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాస్ డైరెక్ట్ సిగ్నల్ ఓకేనా అంటే ఈ కెపాసిటర్ కి ఇన్పుట్ గా రెండు మాత్రమే ఇస్తాం అయితే ఏసీ కానీ లేదంటే డీసీ కానీ ఓకేనా ఏసీ మాత్రమే ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది నెక్స్ట్ డీసీ ఇచ్చినప్పుడు మాత్రమే ఎలా ఉంటుంది అనేది మన కాన్సెప్ట్ ఓకేనా ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇనిషియల్ గా ఏసీని అప్లై చేస్తున్నానండి ఓకేనా ఏసీ సిగ్నల్ ని అప్లై చేస్తాం ఈ అప్లై చేసే ముందు ఎలాగో అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నందుకు ముందు ఏంటి అంటే షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టర్ కాన్సెప్ట్ లో రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి హై కరెంట్ ని అలౌ చేస్తుంది కరెంట్ ఇన్పుట్ సిగ్నల్ అలౌ చేస్తుంది అని అంటే షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటండి ఇదేనా ఈ టూ టెర్మినల్స్ ఏ అండ్ బి టెర్మినల్స్ రెండింటిని కలిపేయడం అని షార్ట్ సర్క్యూట్ నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఇన్ఫినిటీ ఉంటుంది అంటే ఎలా చేస్తుందా అంటే బ్లాక్ చేస్తుంది అంటే ఏంటి నాట్ అలౌడ్ అంటే ఏంటి నాట్ అలౌడ్ అంటే బ్లాక్ చేస్తుంది అలౌ చేయట్లేదు అంటే ఏంటి ఇక్కడ ఏ అండ్ బి టెర్మినల్స్ రెండు ఏ అండ్ బి టెర్మినల్స్ ఏమైపోయినాయి ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఏ అండ్ బి టెర్మినల్స్ ఏమైనా ఓపెన్ అయిపోయింది అంటే షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ 0 ఓపెన్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ 0 ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అలాగే ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఉందండి ఆ కాన్సెప్ట్ ఏంటి ఏమన్నామంటే కెపాసిటివ్ reactance is indicated by capital X suffix C ఓకేనా capital X suffix C is equal to ఏమవుతుందంటే 1/2 pi FC capacitive reactance XC is equal to 1/2 pi FC ఇక్కడ F is equal to signal frequency అంటే కెపాసిటర్ కి ఇచ్చేటటువంటి సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ కాల్డ్ as F C is equal to capacitance of the capacitor this is the capacitive reactance ఓకేనా అంటే ఏసీ సిగ్నల్ అలౌ చేస్తుంది డీసీ సిగ్నల్ అలౌ చేయట్లేదు అనే కాన్సెప్ట్ ఏసీ సిగ్నల్ అలా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది డీసీ సిగ్నల్ అనేది అప్పుడు ఎలా పనిచేస్తుంది అని మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే ఏంటిది ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ అనే ఫార్ములా ఉపయోగించుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు చూద్దామండి నేను ఏం చేశాను ఇక్కడ తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే డీసీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది ఏసీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది నేను ఏం చేశాను ఫస్ట్ ఏసీ సిగ్నల్ అప్లై చేశాను
నెక్స్ట్ DC సిగ్నల్ అప్లై చేశాను. DC సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఎలా పనిచేస్తుంది, AC సిగ్నల్ అప్లై చేసినప్పుడు కెపాసిటర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ AC సిగ్నల్. AC సిగ్నల్ ఎలా ఉంటుంది, కంటిన్యూస్ సిగ్నల్. AC సిగ్నల్ ఎలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ DC సిగ్నల్ ఎలా ఉంటుందండి, స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రైట్ లైన్. దీని యొక్క సెకండ్ పాయింట్, దీని యొక్క ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్ టు ఏంటంటేనండి ఇన్ఫినిటీ. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, AC సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ ఇన్ఫినిటీ ఎందుకు ఉంటుందంటే ఈ సిగ్నల్ అనేది 0 పాయింట్ క్రాస్ చేస్తూ వెళ్తుంది, మారుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా 0 పాయింట్ని 0 యాక్సెస్ అంటే ఏంటి, టైం పీరియడ్ యాక్సెస్ని టచ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీ. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే అండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ DC సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే టైం యాక్సెస్ని టచ్ చేయలేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ 0 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, అసలు AC సిగ్నల్ ఎలా చేస్తుందా లేదా అని చూద్దాం. ఓకేనా. AC సిగ్నల్ ఎలా చేస్తుందా లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, AC సిగ్నల్ని అప్లై చేశాను. ఓకేనా. AC సిగ్నల్ అప్లై చేశానండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది కెపాసిటర్. ఓకేనా. ఇది ఏది కెపాసిటర్. కెపాసిటర్ ఇన్పుట్ టెర్మినల్. ఇన్పుట్లో ఏం అప్లై చేశాను, AC సిగ్నల్ అప్లై చేశాను. అంటే ఏమొస్తుంది, దిస్ ఈస్ కాల్డ్ AC. ఓకే. అంటే ఇక్కడికి ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్కి వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనకు ఫార్ములా కదా, XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. 1/2πfc. ఇక్కడ నేనేం చేస్తున్నాను, F ప్లేస్లో ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తున్నాను. 1/2π ఇన్ఫినిటీ ఇంటూ C. ఓకేనా. అప్పుడు ఏమవుతుందండి, 2π ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్, ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్ ఇన్ఫినిటీ అంటే ఎంత, 1/ఇన్ఫినిటీ. 1/ఇన్ఫినిటీ అంటే ఎంత అండి, 0. అంటే ఏంటి, XC ఈజ్ ఈక్వల్ టు 0 అని. XC ఈజ్ ఈక్వల్ టు 0 అంటే XC ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్. ఆల్రెడీ చెప్పాం కదా మనం, R ఈజ్ ఈక్వల్ టు 0 అని. యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. కెపాసిటర్కి AC సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఎలా యాక్ట్ అవుతుందండి, యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది కెపాసిటర్. ఓకేనా. ఇది కెపాసిటర్. దీనికి ఏం చేశాను, AC సిగ్నల్ని అప్లై చేశాను. AC సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. ఏదైతే ఇన్పుట్కి ఇచ్చానో నాకు అవుట్పుట్లో అదే AC సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు షార్ట్ సర్క్యూట్ అంటే, ఇట్ షుడ్ అలౌ ది AC సిగ్నల్. దీనికి ఇన్పుట్లో AC సిగ్నల్ వస్తే ఏమవుతుంది, దాన్ని అలౌ చేసి నెక్స్ట్ అవుట్పుట్లోకి AC సిగ్నల్ పంపిస్తుంది. ఓకేనా. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటండి, AC అలౌస్ AC సిగ్నల్. ఓకేనా. AC సిగ్నల్ అలౌ చేసేదాన్ని ఏమన్నామంటే కెపాసిటర్ అన్నాం. మరి ఇక్కడ డీసీని ఏం చేస్తుంది అని మనం చూద్దాం. ఓకేనా. డీసీని ఏం చేస్తుంది అంటారండి, ఇక్కడ కెపాసిటర్ ఏం చేశాను, దిస్ ఇస్ ద కెపాసిటర్. ఓకేనా. దీనికి నేను ఏం చేశానంటే DC సిగ్నల్ అప్లై చేశాను. ఇది ఇన్పుట్. ఇక్కడ ఏం చేశాను, DC సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తుంది చూడండి, DC సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, FC కదా, F ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఫార్ములా F ఈక్వల్ టు 1/2πfc రాసుకున్నప్పుడు F ప్లేస్లో 0 ప్లస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1/2π0 ఇంటూ C. ఫార్ములా ఏంటంటే అప్పుడు ఏమవుతుంది, 2π ఇంటూ 0 అంటే 1/0. 1/0 అంటే ఏంటండి, ఇన్ఫినిట్. ఓకేనా. XC ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ మీన్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. ఇన్ఫినిట్ అంటే ఏమన్నాము, ఓపెన్ సర్క్యూట్ అన్నాము. ఓకేనా. ఇన్ఫినిట్ అంటే ఓపెన్ సర్క్యూట్, ఎటువంటి ఇన్పుట్ అనేది అవుట్పుట్లోకి వెళ్ళదు అని. అంటే కెపాసిటర్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్ వెన్ ద ఇన్పుట్ ఈస్ DC. ఇన్పుట్లో ఏమొస్తుందండి, ఇన్పుట్లో DC ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమన్నా వస్తుందా, అవుట్పుట్ ఏమీ రాదు. ఎందుకంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. ఇన్పుట్కి అవుట్పుట్కి ఎటువంటి కనెక్షన్ ఉండదు. అంటే ఏం చేస్తుంది, ఇన్పుట్లో ఇచ్చినటువంటి DC సిగ్నల్ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ ది DC సిగ్నల్. ఓకేనా. ఇట్ బ్లాక్ ది DC సిగ్నల్. అంటే ఇక్కడ ఏమవుతుందండి, DC సిగ్నల్ ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. ఓకేనా. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కెపాసిటర్. ఓకేనా.
కెపాసిటీ ఏం చేస్తుందండి, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదో దాన్ని కెపాసిటెన్స్ అంటున్నాం. ఓకే, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ద క్యాపిటల్ సి అండ్ యూనిట్స్ వచ్చేసేమో క్యాపిటల్ ఎఫ్. కెపాసిటీ వచ్చేసి ఏసీని అలో చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.